హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బాలమిత్ర కథ పేరు హంతకులున్నారు జాగ్రత్త. హంతకులు ముగ్గురు చెరసాల నుంచి తప్పించుకొని నగరంలో ఎక్కడో దాక్కుని ఉన్నారు. అందువల్ల నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా మీ ఇంటికి వచ్చిన వారి మీద మాత్రం అనుమానం కలిగి వెంటనే పోలీసులకు తెలపండి అన్న రేడియో వార్తలు వింటున్న రామ్మూర్తి, పార్వతి ఇలారా అని కేకేశాడు. పొద్దున్నే ఏమిటా గావుకేకలు? వంటగదిలో నా పని నన్ను చేసుకోనివ్వరు కదా. ఇప్పుడేగా కాఫీ తెమ్మన్నారు, అంతలోనే గుండెలు హడలెత్తిచ్చేలాగా అరుపులేంటి? ఒక్క నిమిషం ఆగండి, కాఫీని కప్పులో పోసుకొని వస్తున్నాను అని చేతిలో కాఫీ పట్టుకొని రుసరుసలాడుతూ పార్వతి వచ్చింది. కారణం లేదే నేనెందుకు పిలుస్తానే? ఇందాక రేడియోలో వచ్చిన వార్తలు నీకు లోపలికి వినబడ్డాయా అంటూ రామ్మూర్తి కాఫీ కప్పు అందుకున్నాడు. ఎందుకు వినబడలేదు? ఎవరో హంతకులు పారిపోయారట కదా. ఏం, వాళ్ళు మన ఇంట్లోకి వస్తారని భయమా అంది హేళనగా చూస్తూ పార్వతి. ఓసి పిచ్చి మొద్దు, ఎంత ముఖ్యం కాకపోతే ఈ సంగతి రేడియోలో ఎందుకు చెప్పారు? కాలం చెడిపోయిందే, ఇంటి పరిసరాల్లో ఉన్న వారిని నమ్మకూడదు. అలాంటిది మన కర్మగాలి ఆ హంతకులు మన ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం? అందువల్ల నేను ఆఫీస్కు వెళ్ళిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చినా తొందరపడి తలుపులు తెరవకూడదు. ఇంకా కరెంటు బిల్లు వాళ్ళమని, రేషన్ కార్డు తనిఖీ ఆఫీసులమని వస్తారు. జాగ్రత్త, ఎవరినీ నమ్మకూడదు సుమా అన్నాడు రామ్మూర్తి. చూడండి, నేను చిన్నపిల్లని కాదు, నా జాగ్రత్తలో నేనుంటాను. మీరు ఇంక ఉపన్యాసం చేస్తూ ఉంటే ఆఫీస్కు టైం అవుతుంది, తొందరగా లేవండి అంటూ పార్వతి వంటగది వైపు నడిచింది. 9 గంటలకు రామ్మూర్తి ఆఫీస్కు వెళ్లే ముందు భార్యకు జాగ్రత్తల గురించి 10 నిమిషాలు ఉపన్యాసమిచ్చి నెమ్మదిగా వెళ్ళాడు. గంట తర్వాత పార్వతి వంటగదిలో ఏదో పని చేస్తూ ఉండగా వీధి తలుపులు ఎవరో తడుతున్న శబ్దం వినబడగానే గబగబాటు వచ్చింది. తలుపుకున్న గొళ్ళెం తెరవటానికి చేయి పెట్టిన పార్వతికి ఉదయం భర్త ఇచ్చిన చిన్న ఉపన్యాసం గుర్తుకు వచ్చి, ఎవరది అని గట్టిగా అరిచింది. మేము రేషన్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. మీ రేషన్ కార్డులోని వివరాలు రాసుకుపోవటానికి వచ్చాం. కొంచెం తలుపు తెరుస్తారా అని బయట నుంచి వినిపించింది. ఆ మాటలు వినటంతో పార్వతికి భర్త మాటలు గుర్తుకు వచ్చాయి. మెల్లగా తలుపుకున్న చిన్న కంతగుండా బయటికి తొంగి చూసింది. బయట 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకడి చేతిలో చిన్న తోలు సంచి ఉంది. కొంపదీసి వీళ్ళు ఆ పారిపోయిన హంతకులు కారు కదా. నేను తొందరపడి తలుపులు తెరవకూడదు అని మనసులో అనుకుని పైకి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు, మీరు తర్వాత రండి అని పార్వతి అరిచింది. మేం తిరిగి రావటానికి వీలు కాదండి, మీరు మీ రేషన్ కార్డు చూపిస్తే రాసుకొని వెళ్ళిపోతాం అన్నారు. ఇంట్లో మగాళ్ళెవరూ లేరు, దయచేసి మీరు తర్వాత రండి అని లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. అరగంట తర్వాత పార్వతి నెమ్మదిగా వచ్చి కంతలో నుంచి బయటికి చూసింది. బయట ఎవ్వరూ లేరు. అమ్మయ్య, వెళ్ళిపోయారు. క్షణంలో నేనెంత బెదిరిపోయాను అనుకుంది. దడదడామన్న తలుపు శబ్దంతో నిద్రలో ఉన్న పార్వతి ఉలిక్కిపడి లేచి టైం చూసుకుంది. మధ్యాహ్నం 12 గంటలైతుంది. ఈ సమయంలో ఎవరు వచ్చారా అని ఆలోచిస్తూ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలి అని అడిగింది. బయట నుంచి మాటలు వినపడలేదు, కానీ తలుపు మాత్రం కొట్టడం ఆపలేదు. పార్వతి అనుమానంతో చిన్న కంతలో నుంచి బయటికి చూసింది. కాకి దుస్తులు, చింపిరి జుట్టు, పెద్ద మీసాలతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చూడటానికి అనుమానం కలిగిస్తున్నాడు. పార్వతి తలుపు దగ్గర నిలిచి, ఎవరు నువ్వు, ఏం కావాలి, బదులు చెప్పకపోతే తలుపు తెరవను అని అరిచింది. కానీ బయట నుంచి ఏ మాటలు వినిపించలేదు. మరలా పార్వతి బయటికి చూసింది. ఆ వ్యక్తి ఇంటి పక్కనున్న కిటికీ తలుపులు తెరవటానికి ప్రయత్నిస్తున్నాడు. పార్వతికి అతనిపై అనుమానం కలిగింది. వీడు ఖచ్చితంగా ఆ పారిపోయిన దొంగల్లో ఒకడే, సందేహం లేదు. మిగిలిన 2 ఎక్కడో దాగి వీడిని పంపించినట్లున్నారు. నేను తలుపు తెరవకూడదు అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళింది. అరగంట వరకు తలుపులు ఆ వ్యక్తి తడుతూనే ఉన్నాడు. అయినా పార్వతి తెరవలేదు.
తర్వాత తలుపు తట్టడం ఆగింది. అప్పుడు పార్వతి మనసు నెమ్మదైంది. మరో అరగంటకి మరలా తలుపులు బలంగా కొట్టడం వినిపించి పార్వతి భయపడసాగింది. మనసులో అందరూ దేవులని ప్రార్థించసాగింది. పార్వతి, తలుపు తీయి, నేను రామ్మూర్తిని అన్న మాటలు బయట నుంచి వినబడటంతో పార్వతి మనసు కుదుటబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. రామ్మూర్తి గబగబా లోపలికి వచ్చి, ఏం పార్వతి, అలా ఉన్నావు అని అడిగాడు. పార్వతి భయంతో అంతా వివరించి చెప్పి రామ్మూర్తిని గట్టిగా హత్తుకొని చిన్నపిల్లలా ఏడవసాగింది. రామ్మూర్తి నవ్వుతూ, పిచ్చిదానా, ప్రొద్దుటే వచ్చిన వాళ్ళు నిజంగా రేషన్ వాళ్లే. వాళ్లతో నా స్నేహితుడు కూడా ఉన్నాడు. నాకు ఆఫీస్కు ఫోన్ చేసి అంతా చెప్పాడు. ఆ తర్వాత నేను ముఖ్యమైన ఫైలు ఇంట్లో మరిచాను. దాన్ని తీసుకురమ్మని ఫ్యూన్ని పంపాను. వాడిని చూసి నువ్వు దొంగవనుకుని బెదిరి తలుపు తీయలేదు అన్నాడు. ఆ మాటలకి పార్వతి కోపంతో, మరి మీ వాడు మీ ఫ్యూన్ అయితే నేను ఎవరు అని అడిగినప్పుడు బదులెందుకు చెప్పలేదు అన్నది. రామ్మూర్తి నవ్వుతూ, వాడికి చెవుడు, ఏ మాటలు వినపడవు, అంతా సైగలతోనే మాట్లాడతాడు పాపం. వాడికి నీ మాటలు వినపడినందున తలుపు కొడుతూనే ఉండి ఉంటాడు. మరీ ఇంత అనుమానంతో ఉండకూడదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి తెల్లవారి సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ నిద్రపోతున్న పార్వతి ఏదో పీడకల రావటంతో ఉలిక్కిపడి లేచింది. తర్వాత కొద్దిగా నీళ్లు తాగి పడుకుందామని మంచం ఎదిరించి క్రిందకి దిగింది. అంతలో మిద్దె మీద ఎవరో పరిగెడుతున్న చప్పుడు వినిపించడంతో భయంతో అలానే ఉండిపోయింది. వెంటనే నిద్రపోతున్న భర్తను లేపుతూ, ఏమండి, ఎవరో మన మిద్దె మీద పరిగెడుతున్న శబ్దం వినిపిస్తుంది అన్నది. బంగారం లాంటి నిద్రను పాడు చేసినందుకు రామ్మూర్తి విసుక్కుంటూ, పార్వతి, ఏదో పీడకల కని ఉంటావు, నీళ్లు తాగి పడుకో, నిద్ర పాడు చేయి మాకు అన్నాడు. మీరే కదా నిన్న అతి జాగ్రత్తతో ఉపన్యాసం ఇచ్చి నా బుర్ర పాడు చేశారు. ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నేను భయపడుతూ ఉంటే మీకు నిద్ర ఎలా పడుతుంది? ముందు నిద్ర లేవండి అని పార్వతి అరిచింది. ఆ అరుపుకు అతను చటుక్కున పైకి లేచాడు. మరలా భార్య చెప్పింది విని మంచం దిగాడు. పైన ఎవరో నడుస్తున్న చప్పుడు వినిపిస్తోంది. కానీ రామ్మూర్తి తన భయాన్ని భార్య ముందు ప్రదర్శించడం ఇష్టం లేక, ఏవో పిల్లులు తిరుగుతున్నట్లుంది, మనకెందుకు, రా పడుకుందాం అన్నాడు. ఏమండి, బాగా అడుగుల చప్పుడు వినిపిస్తుంటే పిల్లులని అంటారేంటి, వెళ్ళి చూడండి అన్న భార్య మాటలకి రామ్మూర్తి వణుకుతూ, పార్వతి, నేను ఒంటరిగా మిద్దె మీదకెళ్తే నా గతేమైతుంది అన్నాడు దీనంగా భార్య వైపు చూస్తూ. సరే అయితే ఇద్దరం కలిసి ముందు బయటికి వెళ్ళి చూసొద్దాం అని తలుపులు తెరిచి బయటికి చూస్తూ ఉన్నారు. నాకేంటో భయంగా ఉంది అని భర్త అంటూ ఉండగా, నిన్నెందుకు అనవసరంగా చంపుతాం అన్న మాటలు విని ఇద్దరూ భయంగా అటువైపు చూశారు. మిద్దె మీద నుంచి ముగ్గురు క్రిందకి దిగుతున్నారు. వాళ్ళ చేతుల్లో కత్తి, రివాల్వర్ ఉన్నాయి. మీరేనా ఆ తప్పించుకున్న హంతకులు అన్నాడు రామ్మూర్తి. సరిగ్గా ఊహించావు. మా వలన మీకు ఏ అపాయం రాదు. కానీ మా సంగతి బయటి వారికి చెప్పావంటే మీ ప్రాణాలు దక్కవు. మేము వారం రోజులు ఇక్కడే ఉంటాం అన్నారు. మా ఇంట్లో చాలామంది వస్తూ పోతూ ఉంటారు. మీరు వేరే ఇంటికి వెళ్ళండి అన్నాడు రామ్మూర్తి. మాకు ఈ స్థలం నచ్చింది. వారం రోజుల వరకు మీరు ఎవరిని మీ ఇంటిలోనికి రానివ్వకండి. ఓ, వెళ్ళి పడుకోండి. మేము ఈ వరండాలో పడుకొని నిద్రపోతాం అన్నారు. దంపతులిద్దరూ భయపడుతూ మంచం వద్దకు నడిచారు. మరునాడు రామ్మూర్తి ఆఫీస్కు వెళుతుంటే హంతకులలో ఒకడు అడ్డు వచ్చి, రామ్మూర్తి, ఆఫీస్కి వెళ్ళి నీ పని నువ్వు చేసుకునిరా. మా విషయము పోలీసులకు కానీ నీ మిత్రులకు కానీ చెప్పావంటే నీ భార్య ప్రాణాలతో ఉండదు. ఈ సంగతి గుర్తుపెట్టుకో. నీతో ఎవరిని ఇంటికి తీసుకురాకూడదు అన్నాడు. అలాగే అంటూ రామ్మూర్తి బయటికి నడిచాడు. మధ్యాహ్నమైంది. తలుపు తడుతున్న శబ్దం వినిపించి పార్వతి తెరవటానికి వెళుతుంటే హంతకులలో ఒకడు ఆపి తలుపు సందులో నుంచి బయటికి చూశాడు. చిన్న పిల్లవాడు ఒకడు నిలబడి ఉన్నాడు. బయట ఎవరో చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. నువ్వు బయటికి వెళ్ళి వాడిని పంపాయి.
మా సంగతి ఏమీ చెప్పకూడదు. నేను ఈ తలుపు వెనక తుపాకీతో నిలబడి ఉంటాను అని హెచ్చరించాడు. పార్వతి భయంతో తలుపులు తెరిచింది. బయట పక్కింటి పిల్లవాడు రాము నిలబడి ఉన్నాడు. ఏం రాము, ఏం కావాలి అన్న పార్వతీతో రాము, పిన్ని అవసరంగా 10 రూపాయలు కావాలి, సాయంకాలం తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. పార్వతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అతను తుపాకీతో నిలబడి ఉన్నాడు. రాము, నా వద్ద డబ్బు లేదురా, నాకు పని ఉంది, తర్వాతరా అంటూ గబగబా లోపలికి వచ్చి పార్వతి తలుపు వేసుకుంది. ఏమైంది ఆంటీకి? ఎప్పుడు నేను డబ్బులు అడిగినా ప్రేమగా ఇంట్లోకి పిలిచి ఏమి అవసరమో అడిగి డబ్బులు ఇచ్చేది. ఇప్పుడేమో నన్ను ఇంట్లోకి కూడా పిలవకుండా తలుపేసుకుంది. రాముకి ఆమె ధోరణి అర్థం కాక ఆశ్చర్యంతో తిరిగిపోయాడు. ఆ రోజు రాత్రి 10 గంటలకు తలుపు ఎవరో బలంగా బాదుతూ ఉండగా అలవాటుగా తెరుద్దామని దంపతులిద్దరూ రాబోయారు. అంతలో హంతకులలో రాబర్ట్ అనేవాడు అడ్డుపడి, ఇక్కడే ఆగండి అంటూ వెనక్కి తిరిగి, శామ్ తలుపు సందు నుంచి బయటికి చూడు అన్నాడు. శాము తలుపు సందు నుంచి బయటికి చూసి ఎవరో పెట్టెతో నిలబడి ఉన్నారు, ఏదో ఊరు నుంచి వచ్చినట్లున్నారు అన్నాడు. అంతలో పార్వతి గబగబా వెళ్ళి తలుపు సందులో నుంచి బయటికి చూసి, అయ్యో మా తమ్ముడు రాజు నెల్లూరు నుంచి వచ్చాడు, దయచేసి వాడిని అనుమతించండి, మీ విషయం ఎవరికీ చెప్పడు అన్నది. ఎక్కువ మాట్లాడకు, తలుపు తెరిచి ఏదో కారణం చెప్పి వాడిని తిప్పి పంపాయి, లేదా నీ భర్త ప్రాణం దక్కదు అంటూ డేవిడ్ పక్కనున్న రామ్మూర్తిని బలవంతంగా గదిలోకి లాక్కుపోయాడు. మిగిలిన ఇద్దరూ వంటగదిలోకి వెళుతూ, ఏమైనా చెప్పావంటే నీ భర్త ప్రాణాలు గుట్టుకుమంటాయి అని హెచ్చరించి పంపారు. పార్వతి భయపడుతూ వెళ్ళి తలుపు తెరిచింది. బయట నుంచి రాజు విసుగుతో, ఎంతసేపు తట్టేది, అంతలోనే నిద్రపోయారా కోపంగా అన్నాడు. అది సరే గాని ఏమిటి సంగతి, ఈ రాత్రివేళ వచ్చావు అన్నది పార్వతి. ఈ ఊరిలో మా స్నేహితుడి పెళ్లి ఉన్నది, దానికని వచ్చాను, ఇంతకీ బావ ఎక్కడా అన్నాడు రాజు. రాజు ఆయనేదో కోపంతో ఉన్నాడు, అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు తర్వాత వివరంగా చెబుతాను అన్నది పార్వతి. రాజు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, అక్క నా మీద బావకి కోపం ఉండదు, నేను వెళ్ళి మాట్లాడతాను అంటూ లోపలికి అడుగు పెట్టబోయాడు. ఒరేయ్, మీ అక్కకి మేలు చేయాలని ఉంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపో, నన్ను కారణం అడగవద్దు అని పార్వతి గట్టిగా అరవటంతో రాజు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పార్వతి తలుపు మూసేసింది. విచారంతో ముందుకు వెళుతున్న రాజు, ఏం జరిగింది ఇంట్లో, నేనంటే బావకి ఎంతో ఇష్టం, నన్నెందుకు లోపలికి వెళ్ళనివ్వలేదు అని ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి అతనికి ఒకటి గుర్తుకు వచ్చింది. తలుపు తెరవటానికి ముందు తనకి లోపల నుంచి అక్క గొంతుతో పాటు మరొక కొత్త మగ గొంతు వినబడింది. అతడెవరు? బావ అసలు లోపల ఉన్నారా? ఏదో రహస్యంగా ఉంది అన్న అనుమానంతో ఇంటి వెనక నుంచి లోపలికి వచ్చి తోటలో నుంచి కిటికీ గుండా బాత్రూంలోకి దిగి అక్కడి నుంచి లోపలికి చూశాడు. వరండాలో అక్కా బావ నిలబడి ఉన్నారు. వారి చుట్టూ 3 తుపాకీలతో నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు వారు? తన అక్కా బావని ఎందుకు బెదిరిస్తున్నారు అని రాజు ఆలోచిస్తూ వారిని పరిశీలనగా చూడటంతో అతనికి ఉదయము పత్రికల్లో పారిపోయిన 3 హంతకుల ఫోటోలుగా చూసినట్టు గుర్తుకు వచ్చింది. ఓహో, వీరు హంతకులన్నమాట. తలదాచుకోవటానికి ఇక్కడికి వచ్చి మా అక్కా బావల్ని బెదిరిస్తున్నారా? వీరి ఆట కట్టించాలి అని అనుకొని మెల్లగా వచ్చిన దారి గుండా వెనక్కి వచ్చి రాజు తిరిగి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు వివాహంలో రాజు వచ్చిన వారితో పరిచయం చేసుకుంటూ సిఐడి విక్రము తన స్నేహితుడికి ఏదో చుట్టమన్న సంగతి తెలుసుకుని వెంటనే ఆయన్ని పక్కకు తీసుకుని వెళ్ళి అంతా వివరించి చెప్పాడు. అంతా విన్న విక్రము, హంతకులను అంత సులభంగా బంధించడానికి వీలు కాదు, వారికి ఏదైనా చిన్న అనుమానం కలిగినా లోపలున్న మీ అక్కా బావకి అపాయం తప్పదు, అందువల్ల ఈ విషయం ఎవరికీ చెప్పకు, నాకు ఆ ఇల్లు చూపించు,
నువ్వు వారం రోజులు ఇక్కడే ఉండు, రాపోదాం అంటూ రాజుని బయటకు తీసుకుని వెళ్ళాడు. ఉతికిన గుడ్డలు ఆరవేద్దామని మెట్ల మీదకి వచ్చిన పార్వతీ మీద ఏదో కాగితం చుట్ట పడటంతో అదిరిపోయి ఏమిటా అని విప్పి చూసింది. పార్వతీగారికి, మీ ఇంట్లో 3 హంతకులు దాగి ఉన్నారన్న సంగతి మీ తమ్ముడు రాజు ద్వారా తెలిసింది. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. వారిని బంధించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిఐడి విక్రమ్ అని ఉంది. పార్వతి ఆనందంతో ఎదురింటి మేడ మీదకు చూసింది. ఒక యువకుడు చిరునవ్వుతో చెయ్యి ఆడించి వెళ్ళిపోయాడు. వెంటనే పార్వతి ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి వీధిలోకి విసిరేసింది. అంతలో క్రింద నుంచి డేవిడ్ పైకి వచ్చి, ఎంతసేపు బట్టలు ఆరబెడతావు, త్వరగా కిందకి దిగు అని అరిచాడు. పార్వతి భయంతో త్వరగా తన పని ముగించుకొని క్రిందకి దిగింది. డేవిడ్ క్రిందకి దిగకుండా చుట్టూ గమనించాడు. సరిగ్గా అప్పుడే ఎదురింటి మిద్దె మీద కళ్ళజోడు యువకుడు తనని గమనించడం చూసి డేవిడ్ అతని కేసు కోపంగా చూశాడు. ఆ యువకుడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. దాంతో డేవిడ్కి కొంత అనుమానం కలిగింది. ఇన్ని రోజులు ఆ యువకుడిని అతను గమనించలేదు. ఎవరి యువకుడు? పోలీసుకు సంబంధించిన వ్యక్తియా? ఇంతకుముందు పార్వతి గుడ్డలు ఆరేస్తున్నప్పుడు మా సంగతి అతనికి ఏమైనా చెప్పి ఉంటుందా? ఇక జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా పారిపోవాలి. బొంబాయిలో నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయానంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ముందు ఈ సంగతి నా మిత్రులకు చెప్పాలి అనుకుంటూ డేవిడ్ క్రిందకి దిగాడు. అప్పుడే క్రింద నుంచి పైకి రాబోతున్న ఇద్దరు, ఏం డేవిడ్, కంగారుగా ఉన్నట్లున్నావు, ఏం జరిగింది అని అడిగారు. డేవిడ్ తన అనుమానాన్ని వారికి చెప్పాడు. అది విని వారు, నువ్వన్నది బాగుంది. త్వరగా ఈ స్థలం వదిలి మనం పారిపోవాలి. ఈ దంపతులిద్దరినీ నమ్మకూడదు. రేపే మనం ఇక్కడి నుంచి బొంబాయికి వెళ్ళిపోదాం అన్నారు. మరునాడు ఆదివారం. రామ్మూర్తి ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత డేవిడ్ తనను పిలిచి, రాబర్ట్, నువ్వు రామ్మూర్తితో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళి బొంబాయికి 3 టికెట్లు తీసుకునిరా. జేబులో తయారుగా తుపాకీని ఉంచుకో. నిన్ను ఎవరైనా అనుమానిస్తే వెంటనే రామ్మూర్తిని చంపాయి. జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు. రామ్మూర్తితో రాబర్ట్ బయటికి వెళ్ళి ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కాడు. అంతా ఎదిరింటి నుంచి గమనిస్తున్న విక్రము తయారుగా ఉన్న మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి వారిని అనుసరించసాగాడు. వేగంగా వెళ్ళిన ఆటో స్టేషన్ ముందు ఆగిన వెంటనే రాబర్టు రామ్మూర్తితో కలిసి టిక్కెట్లు ఇస్తున్న క్యూలో వెళ్ళి నిలబడ్డాడు. విక్రము అంతా గమనించసాగాడు. రాబర్టు చేతిని జేబులో పెట్టుకుని నడుస్తూ ఉండటం వలన పిస్టల్తో రామ్మూర్తిని బెదిరిస్తున్నాడని విక్రమ్ గమనించి మెల్లగా వారి వద్దకు వచ్చాడు. సార్, 100 రూపాయల నోటికి చిల్లర ఉందా అని రామ్మూర్తిని అడగడంతో చిల్లర లేదన్నాడు. విక్రము పక్కన ఉన్న రాబర్టుని అడిగాడు. రాబర్టు చిల్లర ఇద్దామని జేబులోని తుపాకీని వదిలి పర్సును బయటికి తీశాడు. ఇదే మంచి సమయం అనుకుని విక్రము పిడికిలి బిగించి రాబర్టు ముఖం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి అతను ఎగిరి కింద పడి జేబులో ఉన్న పిస్టల్ని తీయబోయాడు. అంతలో విక్రమ్ ఎగిరి తన పిస్టల్ అతని తలకి ఆంచాడు. అంతలో దాగి ఉన్న పోలీసులు గబగబా పరిగెత్తుకుని వచ్చి రాబర్టును బంధించారు. అంతా గమనిస్తున్న రామ్మూర్తి భయంతో వణకసాగాడు. విక్రమ్ అతని వద్దకు వచ్చి, రామ్మూర్తి, మీరు భయపడకండి, మీకు ఏ అపాయమూ జరగదు. మిగిలిన ఇద్దరిని పట్టుకోవటానికి పథకం వేశాను, నాతో రండి, మీకు అంతా వివరంగా చెబుతాను అంటూ తనతో తీసుకుపోయాడు. 4 గంటల తర్వాత తలుపు తట్టడం విని డేవిడ్ అలవాటుగా సందులో నుంచి చూశాడు. బయట రామ్మూర్తి తలకి చేతులకి కట్టుకట్టుకొని ఉన్నాడు. డేవిడ్ ఆశ్చర్యపోతూ తలుపు తెరిచాడు. రామ్మూర్తి నెమ్మదిగా లోపలికి రావడంతో తలుపు మూసి, రామ్మూర్తి, ఏం జరిగింది, రాబర్ట్ ఎక్కడా అని అడిగాడు. మేం వెళుతున్న ఆటో వేగంగా వస్తున్న లారీని గుద్దుకుంది. డ్రైవర్ అక్కడే చనిపోయాడు. నాకు రాబర్ట్కి బాగా దెబ్బలు తగిలాయి.
ఇద్దరినీ వెంటనే గాంధీ హాస్పిటల్లో చేర్చారు. రాబర్ట్కి బాగా రక్తం పోయింది. అతనికి రక్తం ఎక్కిస్తున్నారు. నన్ను బయటికి వెళ్ళవద్దన్నారు. నేను రాకపోతే మీకీ సంగతి తెలియక కంగారు పడతారని నొప్పిగా ఉన్నా సరే వచ్చేశాను అన్నాడు. నాకు అనుమానంగా ఉంది. రామూర్తి, నిజం చెప్పు. ఏదైనా నాకు పేచీ వేస్తున్నావా? కోపంగా అడిగాడు డేవిడ్. మీకు అనుమానంగా ఉంటే మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి రూమ్ నెంబరు 402లో చూడండి. రాబర్ట్ ఏ స్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. నేను ఎందుకు మీకు అబద్ధం చెప్పాలి అని రామ్మూర్తి విసుక్కున్నాడు. శామ్, ఈ సంగతి వెంటనే తేల్చేందుకు నువ్వు వెంటనే గాంధీ హాస్పిటల్కి వెళ్ళు. రూమ్ నెంబర్ 402లో రాబర్ట్ ఉన్నాడా లేడా అన్నది చూసిరా. అంతవరకు నా తుపాకీ వీరిద్దరిని గురిచూసి ఉంటుంది. ఏదైనా తికమక జరిగి ఉంటే వీరిని చంపేస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు. డేవిడ్, నేను ఒంటరిగా వెళితే నాకు అపాయం కలగవచ్చు. అందువలన నా వెంట పార్వతిని తీసుకువెళ్తాను. 10 నిమిషాల్లో తిరిగి వస్తాను అంటూ శాము గదిలో ఉన్న పార్వతిని తీసుకుని బయటికి వెళ్ళాడు. గాంధీ హాస్పిటల్ చేరిన శాము, పార్వతి ముందుగా బయట రిసెప్షన్లోకి వెళ్ళి రాబర్ట్ గురించి అడగటంతో వాళ్ళు రాబర్ట్ అనే వ్యక్తి రూమ్ నెంబర్ 402లో ఉన్నాడని చెప్పడంతో శాము, పార్వతి ఆ గది దగ్గరికి వెళ్లారు. గది బయట ఎవరూ లేరు. శామ్ లోపలికి చూశాడు. ఎవరో మంచం మీద అటువైపు తిరిగి పడుకొని ఉన్నారు. శామ్ మంచం వద్దకు వెళ్ళి రాబర్ట్ అని పిలిచాడు. మరుక్షణము మంచం మీద పడుకొని ఉన్న విక్రము చటుక్కున తిరిగి చేతిలో ఉన్న పిస్టల్తో శామ్కి గురిపెట్టి, కదలొద్దు, కదిలావంటే కాల్ చేస్తాను అని అరిచాడు. శామ్కి ఏం చెయ్యాలో తోచలేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నంతలో బయట నుంచి పోలీసులు లోపలికి వచ్చి శామ్ని బంధించేశారు. పార్వతికి ఏం చేయాలో తెలియక భయపడుతూ, అయ్యో, మా ఇంట్లో ఉన్న డేవిడ్ మా ఆయనకి ఏదైనా అపాయం తలపెట్టబోతాడు అన్నది. మీరు భయపడకండి, నేను చెప్పినట్లు చేయండి, వాడిని సులభంగా పట్టేయవచ్చు అని అన్నాడు విక్రమ్. ఆమెను తీసుకుని బయటికి నడిచాడు. కొంతసేపటికి పార్వతి విక్రమ్తో తన ఇంటి ముందుకు వచ్చింది. వారితో వచ్చిన పోలీసులు ఇంటి చుట్టూ వెళ్ళి దాక్కున్నారు. విక్రము వెనక్కి తిరిగి పార్వతికి సైగ చేశాడు. పార్వతి మెల్లగా తలుపు తట్టింది. డేవిడ్ సందులో నుంచి చూసి తలుపు తెరిచి, పార్వతి, శామ్ ఎక్కడా అన్నాడు. అంతలో పార్వతి తలని గట్టిగా పట్టుకొని అమ్మా అని పెద్దగా అరిచి క్రిందపడి మెలికలు తిరిగిపోసాగింది. డేవిడ్కి ఏమీ అర్థం కాలేదు. ఎందువల్ల పార్వతి పడిందో, ఆమెని లోపలికి ఎలా తీసుకుపోవాలి? ఎవరైనా అంతలో వచ్చారంటే తనకు ప్రమాదం తప్పదని తలచి, రామ్మూర్తి, త్వరగా వెళ్ళి పార్వతిని ముందు లోపలికి లాగు అన్నాడు. పార్వతికి ఏమైంది అని రామ్మూర్తి అరుస్తూ బయటికి వెళ్ళాడు. అంతలో గోడ పక్కగా ఉన్న విక్రము రామ్మూర్తిని తన వైపుకు లాగాడు. అది గమనించిన పార్వతి చటుక్కున లేచి పక్కకి పరిగెత్తింది. అది చూసిన డేవిడ్ చటుక్కున తలుపులు మూసి, మోసపోయాను, పోలీసులు ఇంటి చుట్టూ వచ్చినట్లుంది, ఈ దంపతులు నన్ను మోసం చేశారు అని అనుకున్నాడు. అంతలో బయట నుంచి, డేవిడ్, నీ మిత్రులు మాకు లొంగిపోయారు, ఇక నువ్వు తప్పించుకోలేవు, మర్యాదగా మాకి లొంగిపో అని విక్రము గట్టిగా అరిచాడు. డేవిడ్కి పోలీసులకు లొంగిపోవటం ఇష్టం లేదు. ఇక అతనికి తప్పించుకోవటానికి మార్గం లేదు. ఛీ, నా మిత్రులు పోలీసులకు దొరికిపోయారు, వారికి నేను దొరికితే చిత్రహింసలు పెట్టి ఉరిశిక్ష విధిస్తారు, వారి చేతిలో లొంగిపోయి చావటం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని డేవిడ్ పిస్టల్ తీసి తన చెవి దగ్గరగా గురిపెట్టుకున్నాడు. విక్రమ్కి అనుమానం కలిగి, తలుపులు బద్దలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు. మరుక్షణము పెద్దగా తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల నేల మీద డేవిడ్ పడి ఉన్నాడు. తల నుంచి రక్తం కారుతోంది. పాపం, మనకి లొంగిపోవడం ఇష్టం లేక తనే ఆత్మహత్య చేసుకున్నట్లున్నాడు అన్నాడు విక్రమ్. అంతలో పోలీసులు అతని శవాన్ని బయటకు తీసుకుని వెళ్లారు.
లోపలికి వస్తున్న రామ్మూర్తి పార్వతులను చూసి, మీరు ఈ 4 రోజులు చాలా కష్టపడ్డారు, ఇక హంతకుల పీడ వదిలింది అంటూ విక్రమ్ బయటికి నడిచాడు. రామ్మూర్తి, పార్వతి, అమ్మయ్య, ఇప్పటికి ఈ హంతకుల పీడ వదిలిందన్నమాట. ఈ 4 రోజులు క్షణక్షణం భయంతో ఎప్పుడు ఏం చేస్తారో తెలియక ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. వాళ్ళు మన ఇంట్లో ఉన్నంతసేపు నరకాన్ని అనుభవించాం, ఇక మనం సంతోషంగా ఉండవచ్చు అనుకుంటూ లోపలికి వెళ్ళారు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక కథ పేరు దుష్టుల నోట్లో దుమ్ము. సుధీర మహారాజుకి వివాహమై 10 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. అందువల్ల సేనాధిపతి కుమారుడు భానువర్మను దత్తత తీసుకోవాలనుకున్నాడు. అంతలో రాణి గర్భం దాల్చి 12 మగపిల్లవాడిని కనింది. ఆ పిల్లవాడికి వసంతుడు అని పేరు పెట్టి పెంచసాగారు. సేనాధిపతికి తన కుమారుడు యువరాజుగా ఉండటానికి వసంతుని వల్ల వీలు కలగలేదని చిన్న వయసు నుంచి తన కుమారుని మనసులో వసంతునిపై ద్వేషం కలిగేలా చేయసాగాడు. వసంతుడు, భానువర్మ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వయసు పెరిగినా భానువర్మకి వసంతునిపై ద్వేషం మాత్రం తగ్గలేదు. ఇద్దరూ వేటాడటానికి అడవికి వెళ్లారు. అడవిలో వారికి ఎదురుగా ఒక కోయ యువతి ఎదురై వసంతుణ్ణి చూసి, నన్ను వివాహం చేసుకుంటావా అన్నది చిరునవ్వుతో. యువరాజు కోపంతో, నీలాంటి కోయ జాతి వాళ్లను నేను వివాహం చేసుకోను, కారణం నేను రాజవంశస్థుణ్ణి గనక అంటూ వెళ్ళిపోయాడు. ఆ యువతి కోపంతో, మూర్ఖుడా, నా శక్తి గురించి నీకు తెలియక నన్ను వద్దంటున్నావు, నీ అంతు తెలుస్తాను చూడు అంది. అంతా వింటున్న భానువర్మ మనసులో దుష్ట ఆలోచన కలిగింది. యువరాజు దూరంగా పోతున్న జింకను చూసి, భానువర్మ, ఆ జింక ఎంత అందంగా ఉందో చూసావా? దాన్ని మనిద్దరిలో ఎవరు గురిగా కొట్టగలమేమో చూద్దామా? నువ్వు అటువైపు నుంచి బాణం వదులు, నేను ఇటువైపు నుంచి బాణం వదులుతాను అన్నాడు. భానువర్మ సరే అంటూ అటువైపుగా వెళ్ళి బాణము యువరాజుపై గురిచేసి వదిలాడు. సరిగ్గా ఆ సమయానికి వసంతుని విల్లు జారటంతో అతను క్రిందికి వంగడంతో బాణం గురితప్పి చెట్టుకు గుచ్చుకుంది. అది గమనించిన వసంతుడు, ద్రోహి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తావా? నిన్ను ముక్కలు చేస్తాను అంటూ బాణం ఎక్కుపెట్టాడు. అది చూసిన భానువర్మ భయంతో పారిపోయాడు. పరిగెత్తుతున్న భానువర్మకు కోయ యువతి కనపడి, ఎందుకయ్యా అలా పరిగెడుతున్నావు అని అడిగింది. అతను జరిగింది వివరంగా చెప్పాడు. అందుకు ఆ యువతి, వాడు నన్ను అవమానపరిచాడు, అందుకై వాడి అంతం చూస్తానని శపథం చేశాను. నువ్వు అతన్ని చంపాలని వచ్చినట్లు తెలుస్తుంది. నువ్వు నాతో మా నాన్న దగ్గరికి వచ్చావంటే వాడిని చంపే విధానం తెలుపుతాడు, మన ఇద్దరి పగ చల్లారిపోతుంది అంది. భానువర్మ దానికి సమ్మతించి ఆమె వెనక బయలుదేరి వెళ్ళాడు. ఈ యువతి భానువర్మని గుడిసెలోనికి తీసుకుని పోయింది. ఆ పాకలో మూలలోనున్న పొడుగాటి పెట్టె తెరిచి అందులోని అస్థిపంజరాన్ని నేల మీద పడుకోబెట్టింది. మరుక్షణము ఆ అస్థిపంజరము ఒక వృద్ధుడి రూపం దాల్చింది. పాప, ఎందుకు నన్ను అనవసరంగా లేపావు అని అడిగాడు. నాన్న, నన్ను ఒక వ్యక్తి అవమానం పాలు చేశాడు, వాడే ఇతనికి ద్రోహం చేశాడు. ఇద్దరము వాణ్ణి చంపాలని శపథం చేశాం కనుక ఇందుకేదైనా ఉపాయం చెప్పండి అన్నది ఆ యువతి. అందుకు ఆ వృద్ధుడు, నేను మిమ్మల్ని వృద్ధ దంపతులుగా మార్చేస్తాను, మీరు ఆ యువకుని వద్దకు వెళ్ళి దీవిస్తామని చెప్పండి. అతను మీ కాళ్ళు పట్టుకున్న మరుక్షణము అస్థిపంజరంగా మారిపోతాడు. ఇక మీకు మామూలు రూపం రావాలంటే రాజుగారి పూజామందిరంలో ఒకరోజు పూర్తిగా పూజలో ఉంచిన చెంబుడు నీళ్లు తాగాలి. ఈ ముఖ్యమైన సంగతి మరవకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ఒకరినొకరు తాకరాదు. అలా జరిగితే మీరు అస్థిపంజరాలుగా మారిపోతారు. మీరు అలా మారితే అతనికి నిజరూపం వచ్చేస్తుంది. ఈ విషయంలో మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని వివరించి వారి తలలపైన చేతులు ఉంచాడు. వెంటనే వాళ్ళు వృద్ధ ముని దంపతులుగా మారిపోయారు. మర్నాడే వాళ్ళు రాజనగరిలో రాజును కలుసుకున్నారు.
భానువర్మ రాజుతో, మేము గొప్ప తపస్సంపన్నులం, యువరాజుని ఆశీర్వదించి వెళ్దామని వచ్చాము అన్నాడు. రాజు సంతోషించి వసంతుణ్ణి పిలిచి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాడు. అతను భానువర్మ పాదాలు తాకబోయాడు. అంతలో భానువర్మ, ఆగు యువరాజా, నువ్వు దుర్మార్గుడివా లేక సన్మార్గుడివా? నువ్వు దుర్మార్గుడివైతే నా కాళ్ళు పట్టుకున్న మరుక్షణము అస్థిపంజరంగా మారిపోతావు అన్నాడు. యువరాజు నవ్వి, మునివర్య, నేనింతవరకు చెడు కార్యమేదీ చేసి ఉండలేదు. నేను మంచివాడినన్న నమ్మకం నాకు త్రికరణ శుద్ధిగా ఉంది అంటూ భానువర్మ కాలు తాకాడు. అతని కాలు తాకిన వెంటనే యువరాజు అస్థిపంజరంలా మారిపోయాడు. అది చూసి సభికులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. భానువర్మ అందర్నీ శాంతపరిచి, భయపడకండి మహారాజా, యువరాజు నాతో అబద్ధం చెప్పాడు, అందుకే ఇలా మారిపోయాడు. అయినా నేను పక్కన ఉన్నంతవరకు మీకు భయం లేదు. మీ పూజామందిరంలో నేను ఇస్తున్న చెంబులో నీరు పోసి ఒకరోజు పూర్తిగా ఉంచండి, తర్వాత దాన్ని తీసుకుని రండి. దానితో యువరాజుకి మామూలు రూపం వస్తుంది అన్నాడు. మహారాజు అందుకు సమ్మతించి, ముని దంపతులారా, అంతవరకు నా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి అని వారిని పంపాడు. అస్థిపంజరం రూపంలో ఉన్న యువరాజును చూసి రాజు రాణి దుఃఖించసాగారు. మరునాడు ముని దంపతులు రాజుగారి వద్దకు వచ్చారు. పూజా మందిరం నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని రాజు వారికి ఇచ్చాడు. భానువర్మ ముందుగా రాజుగారి వద్ద నుంచి ఆ చెంబు తీసుకుని, రాజా, నేను కొన్ని పూజలు చేయాలి, తరువాత ఈ చెంబును యువరాజుపై చల్లుదాం, అతనికి మామూలు రూపం వచ్చేస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. ముని దంపతుల రూపంలో ఉన్న భానువర్మ, కోయ యువతి ఆ చెంబు పవిత్ర జలం ఎవరు ముందు తాగాలి అని వాదులాడుకోసాగారు. వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం కలగలేదు. ముందు నేను తాగుతాను అని ఒకరంటే, నేను తాగుతాను అని ఇద్దరూ వాదులాడుకోసాగారు. అంతలో అటుగా వచ్చిన పరిచారిక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినసాగింది. అంతా వివరంగా విని పరిచారిక రాజుగారి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి తాను విన్న విషయము వివరంగా చెప్పింది. అంతా విన రాజుగారు ఆగ్రహంతో, వారి సంగతేమిటో చూస్తాను అంటూ అస్థిపంజరం రూపంలో ఉన్న వసంతుణ్ణి వెంట మోయించుకొని వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలో ముని రూపంలో ఉన్న భానువర్మ పవిత్ర జలాన్ని తాగబోతున్న కోయ యువతితో, ఆగు, నేను ముందు తాగాలి అంటూ చేయి పట్టుకున్నాడు. మరుక్షణము వాళ్ళిద్దరూ అస్థిపంజరాలుగా మారిపోయారు. రాజుగారి పక్కనున్న అస్థిపంజరము వసంతుడిగా మారిపోయింది. వసంతుడికి జరిగింది తెలియక, నాన్నగారు, ఏం జరిగింది? ఆ అస్థిపంజరాలు ఎలా వచ్చాయి ఇక్కడికి అని అడిగాడు. రాజు సంతోషంతో, దుష్టుల నోట్లో దుమ్ము పడింది, వాళ్ళు అస్థిపంజరాలుగా మారిపోయారు, ఇక నువ్వు సంతోషంగా ఉండవచ్చు అన్నాడు. అది విని అందరూ సంతోషించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.